ఈ మధ్య రొమ్ముల్లో గడ్డలు, క్యాన్సర్లు బాగా పెరిగిపోయాయి. మనకందరికీ తెలిసిన విషయమే. సో ఎవరికైనా రొమ్ములో గడ్డ నోటీస్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సరా కాదా అని మేము యాజ్ ఆంకాలజిస్ట్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తామో ఈరోజు నేను మీకు వివరంగా చెప్తాను. సో ఎవరైనా లేడీ మా దగ్గరికి గడ్డతో వస్తే ఫస్ట్ మేము వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. దాన్ని హిస్టరీ టేకింగ్ అంటాం. అంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్లు అవి ఉన్నాయా, బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్స్. సో పేషెంట్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాలు తాపించారా లేదా, ప్లస్ పేషెంట్ ఒబిసిటీ ఏమైనా ఉందా, ఇంకేమైనా ఇంతకుముందు ఆపరేషన్స్ కానీ హై రిస్క్ ప్రొసెస్ కానీ ఏమన్నా అయ్యా అనే విషయం తెలుసుకుంటాం. దెన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే మా చేతితోటి ఆ గడ్డని ఎలా ఉందో పరీక్షిస్తాం. సో మనకి ఇక్కడ ఒక క్లినికల్ ఇంప్రెషన్ ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ అయిన తర్వాత దెన్ పేషెంట్ మేము స్కాన్కి పంపిస్తాం. 40 ఏళ్లకి పైబడిన వాళ్ళకి మ్యామోగ్రఫీ చేస్తాము. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. సో దీంట్లో మనకి సుమారుగా ఇది క్యాన్సర్ గడ్డనా కాదా అనే విషయం మనకి ఒక క్లూ వస్తుంది. సో దీని తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కోర్ బయాప్సీ అన్నది ఒకటి చేస్తాం. అంటే ఓపీడీలోనే చిన్న మత్తు ఇంజెక్షన్ లాంటిది ఇచ్చి అల్ట్రాసౌండ్లో కానీ లేకపోతే చేత్తో పట్టుకుని కానీ ఆ బయాప్సీ గన్ ద్వారా చిన్న చిన్న ముక్కలు తీసి వాటిని టెస్ట్కి పంపిస్తాం. సో ఆ టెస్ట్కి పంపించిన దాని మీద అసలు ఇది క్యాన్సర్ గడ్డనా కాదా అన్నది కానీ ప్లస్ ఇది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అన్నది కానీ మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం హోల్ బాడీ స్కాన్ చేసి చూస్తాం. సపోజ్ ఇది క్యాన్సర్ అయితే కనుక FDG హోల్ బాడీ పెట్ సిటీ అని ఒక స్కాన్ చేస్తాం. సో దీని ద్వారా మనకి ఈ ట్యూమర్ ఇక్కడే ఉందా, ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా, అసలు స్టేజ్ ఏంటి అన్న విషయం మనకు తెలుస్తుంది. సో ఒకవేళ బ్రెస్ట్లో కానీ చంకల్లో అర్లీ డిసీజ్ కానీ ఉంటే దీన్ని అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము. చంకలకి బాగా స్ప్రెడ్ అయి ఉంటే లోకలీ అడ్వాన్స్డ్ అంటాము. ఒకవేళ బ్రెస్ట్ చంక కాకుండా ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయి ఉంటే దాన్ని అడ్వాన్స్డ్ ఆర్ స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. సో జనరలీ స్పీకింగ్ స్టేజ్ 1 to 3 ఈజ్ పొటెన్షియలీ క్యూరబుల్. అంటే మనకి క్యూర్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒకవేళ స్టేజ్ 4 అయితే కనుక క్యూర్ ఛాన్సెస్ తక్కువ. సో ఒకప్పుడు ఓన్లీ ఆపరేషన్ చేసేవాళ్ళు డాక్టర్. ఇప్పుడు మీరు ఎందుకు కీమోథెరపీ అంటున్నారు, రేడియేషన్ అంటున్నారు, ఆపరేషన్ అంటున్నారు, అసలు ఏంటి, వాళ్ళకి ఎందుకు ఇలా చేశారు, నాకు ఏం అవసరం వస్తుంది అని చాలామంది డౌట్లు ఉంటూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి కీమోథెరపీ అండ్ సర్జరీ కంపల్సరీగా ఉంటుంది. ఈ మధ్య ఈ నౌడేస్ మనకి సర్వైవల్ రేట్స్ పెరిగిందే ఈ కంబైన్డ్ ట్రీట్మెంట్ వల్ల. సో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అన్నది మేము యాజ్ బ్రెస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్స్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, రేడియాలజిస్ట్ అండ్ పెథాలజిస్ట్ అందరం కూర్చుని ఒక ట్యూమర్ బోర్డ్ డిస్కషన్లో డిస్కస్ చేసి పేషెంట్కి ప్లాన్ చెప్పడం జరుగుతుంది. సో మీ స్టేజ్, సబ్ టైప్ ప్లస్ మీ బ్రెస్ట్ షేప్ సైజ్ని బట్టి ట్రీట్మెంట్ ఏంటో డిసైడ్ చేస్తాం. అది మీకు కమ్యూనికేట్ చేసి అఫ్కోర్స్ సర్జరీ మొత్తం గడ్డ తీయాలా, ఓన్లీ గడ్డ తీయాలా, మొత్తం బ్రెస్ట్ తీయాలా అన్న విషయం తెలుసుకోవడానికి మనకి ఇంకొన్ని ఫ్యాక్టర్స్ కూడా నేను పరిగణలోకి తీసుకుంటాం. ఇలా ప్లాన్ డిసైడ్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకవేళ ట్యూమర్ కొంచెం హయ్యర్ స్టేజెస్లో ఉంటే కనుక కీమోథెరపీతో మొదలుపెట్టి తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ట్యూమర్ చిన్నదిగా ఉన్నా లేకపోతే హార్మోన్ పాజిటివ్ ట్యూమర్స్ ఉన్నా యూజువలీ ఆపరేషన్ ఫస్ట్ చేసి తర్వాత కీమోథెరపీ అవసరం ఉంటే ఇస్తాం. సో బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేసిన ప్రతిసారి రేడియేషన్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. మాస్టెక్టమీ చేస్తే కొంతమందికి రేడియేషన్ అవసరం ఉండొచ్చు, కొంతమందికి అవసరం లేకుండా పోవచ్చు. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇంత లాంగ్ ప్రాసెస్. సో ఇవన్నీ పేషెంట్కి ఫస్ట్ టైమే చెప్తే కంగారు పడిపోతారు. సో అలా మెల్లమెల్లగా అంటే వాళ్ళకి ఫస్ట్ వచ్చినప్పుడు అసలు బ్రెస్ట్ ట్యూమర్లో ఇది ఎటువంటిది అని చెప్పి దాని తర్వాత సబ్ టైప్ అని చెప్పి మెల్లమెల్లగా పేషెంట్ని గైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక బ్రెస్ట్ లంప్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయకండి. మీలో మీరే అది పాలగడ్డో లేకపోతే సాధారణమైనదో, దీనివల్ల నాకు నొప్పి లేదు అని ఇగ్నోర్ చేయబాకండి. సో ప్లీజ్ విజిట్ అ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ ఇఫ్ యూ నోటీస్ ఎనీ బ్రెస్ట్ లంప్.